సత్య చూడు మీకు అంతా చేస్తా ఉంటే మీరు ఇష్టంగా ఆడుతున్నారండి. ఏంటది మీరు మోసమైంది మీరు నాకు అర్థం కాల. గౌరవం లేదు రైతు అంటే పోయా అంటే మాట రెడ్ బోర్డు తల్లి చనిపోయి ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు రెడ్ బోర్డు పెట్టినాడా? గవర్నమెంట్ ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసా మీకు? మీ వల్ల సఫర్ అవుతుంది. ఎక్కడ సహకరిస్తాం? మాకు సహకరించకపోతే గౌరవం అనేది ఎంత నీచంగా మాట్లాడుతున్నా నీచంగా మాట్లాడుతున్నాం. అడిగితే రోడ్లు బయట అంటారు ఏమో రేట్ బోర్డు పెట్టండి ఇప్పుడే. ఏమైపోతారు రైతులు? నేను ఇప్పుడు బయట వచ్చినప్పుడు రేట్ బోర్డు పెట్టాలా? తహసీల్దార్ గారు ఎంచుకునే విషయంలో కూడా టోకెన్ సిస్టమ్ ఎట్లా నడుస్తూ ఉంది? ఇక్కడ ఎవరు విఆర్ఓ ఎవరయ్యా? రిజిస్టర్ మొత్తం చూడండి. సబ్సిడీ కావాలంటే గవర్నమెంట్ కావాలా, మీకు ఏదైనా ఇబ్బంది కావాలంటే గవర్నమెంట్ కావాలా, రైతులకు ఇచ్చే సపోర్ట్ కూడా మీరు మింగేస్తా ఉంటే ఎట్లా? మీరు నిన్న కొంతమంది ఈ ప్రైవేట్ గుజ్జు పరిశ్రమలో 5 రూపాయలు బోర్డు పెట్టడం జరిగింది. కానీ మనకు సంవత్సరం రైతుల్ని ఆదుకునే దిశగా ఉండే జైన్ ఫ్యాక్టరీ, అదేవిధంగా ఫుడ్స్ కానీ ఇవన్నీ కూడా 6 రూపాయలు చెల్లించడం జరిగింది. ఈ రోజు వీళ్ళు కూడా వాళ్ళతో కలిసిపోయి 5 రూపాయలు బోర్డు పెడితే మన ఏరియా రైతులు కానీ మనం చూస్తా దద్దం వల్ల వచ్చినాయని మనం రెడీగా లేదు. కాబట్టి వీళ్ళు ఇమీడియట్ గా 6 రూపాయలు పెట్టి మన బాధ తెలుస్తా ఉంది కదా రైతులది. ఒక ట్రాక్టర్ వస్తే 3 రోజులు 4 రోజులు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు రైతులను ఆదుకోవాలా, మనము వాళ్ళకి అందుబాటులో ఉన్నాము. అదేవిధంగా మనం రైతుల్లో కూడా కొంచెం చైతన్యం రావాలి. మీరు ఏం చేస్తున్నారు అంటే పొలమని ఒకే ఫ్యాక్టరీకి ఇట్లా చేస్తున్నాం మనం. మీరు ర్యాంపులు తోలదంటే ర్యాంపులు కడికి ఎందుకు పోతున్నారు? వాళ్ళు ర్యాంపులు కడిపోయి 3 రూపాయలకి అమ్మితే వాళ్ళు రేట్ తగ్గిపోయిందని వీళ్ళు మళ్ళీ 5 రూపాయలకి వస్తారు. సో కాబట్టి మనం కూడా మన దగ్గర కూడా ఉంది కంట్రోలింగ్, మనం కూడా చేయాలా. అది వదిలేసి మీరు భయపడతారు. ఎందుకు భయపడతారు? ఇంకేం ఒక 4-5 రోజులు ఉంటుంది పంట, ఓపిక తోలుకోండి. ఈ ఉండే వారం రోజులు కూడా మనకు వాళ్ళ 6 రూపాయలకైనా చెల్లించాలా, ఇంకా పెరిగే అవకాశం ఉంది. అట్లా టైంలో రేట్లు తగ్గిస్తే వీళ్ళ మాఫియాని బయట తీసుకునేదానికి మన మామిడి రైతుల సంక్షేమ సంఘం ముందుంటుంది. అదేవిధంగా ఈరోజు మన మామిడి రైతుల సంక్షేమ సంఘం ఎయిమ్స్ అనే ప్రోగ్రాం పెట్టుకుని మనం 6 రూపాయలకి రేటు పెట్టుకుని మనం ఆడిస్తున్నాము. మనం ఏ రోజు ఫ్లక్చుయేషన్ లోన్ కాల, అదే రేట్లో పోతున్నాం. రేపు 7 రూపాయలు పెరిగితే 7 రూపాయలకి ఇస్తాం. మళ్ళీ లాభాల్లో మనం బోనస్ ఇద్దామని మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ మన రైతులు ఎంతవరకు వచ్చి ఆఫీసుల్లో కలుస్తున్నారు? మనం కూడా ఒక సబ్జెక్ట్ రావాలా, అవేర్నెస్ రావాలా, మీకు కూడా ఒక ఇది రావాలా. ఎంతసేపు వచ్చి కూర్చొని ఇన్ని ట్రాక్టర్లు వాళ్ళకి పెడితే వాళ్ళు ఏమనుకుంటారు? వీళ్ళకి కొల్లపోయింది అనుకుంటున్నారు. వాళ్ళు కొల్లపోయిందని కొల్లగొట్టాలని చూస్తుంటారు. రేపు మామిడికాయలు బంద్ కట్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. రేపు ఒక రోజు మేము బంద్ ఇక్కడ పిలిపిస్తాం మీ అందరి మద్దతుతో. ఇది గ్యారంటీ చేసి అన్ని ఫ్యాక్టరీలో 6 రూపాయలు సాయంకాలానికి కలెక్టర్ అనుమతిస్తే రేపు కాయలు తోలుతాము, లేదంటే మనం బంద్ కట్ చేస్తాం. ఒక ఫ్యాక్టరీ మేము ఉదయాన్నే ఒక సర్కులర్ ఏర్పాటు చేశాం. ఎక్కడికక్కడ పోరాటంలో పాల్గొనండి, ఎక్కడికక్కడ వీధుల్లో నిలబెట్టండి, రోడ్లు అడ్డం పెట్టండి అని పెట్టాం సర్కులర్. లేకపోతే వీళ్ళు 4 రూపాయలు గవర్నమెంట్ ఇచ్చిందని వీళ్ళు 6 రూపాయల నుంచి 5 రూపాయలకి, 5 రూపాయల నుంచి 4 రూపాయలకి, 3 రూపాయలకి తగ్గిస్తారా? ఏమో రైతులు అంటే వీళ్ళకి అంత చులకనగా ఉన్నది. కాబట్టి మా ప్రోగ్రాం ఏంటంటే ఇది ఇలాగే ఉంటే అన్ని ప్రాంతాల్లో అన్ని ఫ్యాక్టరీల దగ్గర రోడ్లు బంద్ చేస్తాం. రోడ్లలో ట్రాక్టర్లు నిలిపి ఈ మొత్తం మళ్ళీ 6-7 రూపాయలకి వచ్చేదాకా దీన్ని ఆపమని మాత్రము రైతులు ఆడిందే ఆట. ఈ ఫ్యాక్టరీ దగ్గర రైతులు యూనిటీ లేదని మమ్మల్ని బెదిరించి రైతుల్ని వాళ్ళు ఆడిందే ఆట. 7 నుంచి 6, 6 నుంచి 5, రేపు తెల్లారితో 4 వేయచ్చు. వీళ్ళకి మాకు యూనిటీ లేదనుకున్నారు. ఈరోజు నెంబర్ 2లోను నెంబర్ 1లోను విజృంభించినారు రైతులు, గేట్లు మూసిపించినారు. దీనికి ప్రతిఫలం కలెక్టర్ ఆలోచన చేసి మాకు ఏదైనా సహాయం చేయాలని కోరుతున్నాం. ఒక గిట్టుబాటు ధర రైతుకి ప్రకటించాలని ఖచ్చితంగా చెప్పాలా. ఈ మార్పు చేయడం చాలా దురదృష్టకరం. కానీ రైతులను ఆదుకోవాలా. ప్రతి ఒక్క ఫ్యాక్టరీ కానీ, గవర్నమెంట్ కానీ, కలెక్టర్లు కానీ ప్రతి ఒక్క ఫ్యాక్టరీ వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాలా. ఈ గిట్టుబాటు ధర ప్రకటిస్తే ఈ గిట్టుబాటు ధరకి తీసుకోవాలనేసి. ఈ రోజు ఉన్న పక్షాన 5 రూపాయలు చేస్తాం, 4 రూపాయలు చేస్తామంటే రైతులు అనేవాళ్ళు నష్టపోతున్నారు. 5 రోజులు 6 రోజులు అవుతుంది, జ్యూస్ కారుతా ఉంది. ఫ్యాక్టరీ లోపల అన్లోడింగ్కి వెళ్తే టన్ను 1.5 టన్ను కాయ రిటర్న్ వెళ్తా ఉంది.